హాయ్ ఎవ్రీవన్, అందరికీ వరలక్ష్మి శుభాకాంక్షలండి. నేనైతే మా పూజ గదిని ఇలా అలంకరించేసండి పూలతో. చూడండి, అమ్మవారికి అయితే పులిహోర స్వీట్ చేశానండి, రవ్వ కేసరి. చాలా ఫాస్ట్గా ఎలా చేశాను అన్నది చూడండి. అయితే పులిహోరకైతే నేను ఇలా ఆనియన్స్, మిరపకాయలు అన్నీ అయితే కట్ చేసి పెట్టుకొని కలిపేస్తున్నాను ఆయిల్లో. అయ్యింది. పులిహోర అయితే ఫాస్ట్ చేసేసా. నేను ఎక్కువైతే ఏ ఐటమ్స్ చేయలేదండి. నేనైతే పులిహోర, రవ్వ కేసరి మాత్రమే చేశాను నైవేద్యంగా అమ్మవారికి పెడదామని చెప్పేసి. ఫస్ట్ అయితే పులిహోర కలుపుకుంటున్నాను. పులిహోర అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ నేను రవ్వ కేసరి రెడీ చేస్తున్నాను. ఫస్ట్ నెయ్యి వేసుకున్నాను, కాస్తని డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. అలా నెయ్యిలో డ్రై అవ్వనివ్వాలి. చూడండి, ఒక కప్పు రవ్వ అయితే తీసుకున్నాను, బొంబాయి రవ్వ. అదే నెయ్యిలో బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. కాస్త నెయ్యి వేసుకున్నాం కదా, ఫ్లేవర్ బాగుంటుంది. ఒక కప్పు వాటర్ వేసుకున్నాను, అలాగే చక్కెర కూడా వేసాను. అది కాస్త కరిగాక తర్వాత మిల్క్ యాడ్ చేశాను. మిల్క్ వేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి. స్వీట్ అయితే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చూడండి, మరలుతుంది, అలా కలుపుతూ ఉండాలి. కొంచెం ఇలాచి పౌడర్ వేసా, రవ్వ అయితే వేసుకున్నాను. అలా కలుపుతూ ఉండాలి, ఎందుకంటే అది చిన్న బొంబాయి రవ్వ కాబట్టి ఇట్లా గడ్డలాగా కడుతుంటుంది కాబట్టి కలుపుతూ ఉండాలి. తర్వాత కాస్త డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. రవ్వ కేసరి అయితే రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ నేను పూజ ఎలా చేస్తున్నా అనేది చూపిస్తాను. చూడండి, పూజా గదిని ఎలా అలంకరించాను. ఏదో మనకు ఉన్నంతలో చేసుకోవాలండి. ఏదో చూపించాలన్నట్టుగా చేయదు. భక్తి శ్రద్ధలతో చేసుకుంటే చాలా అమ్మవారికి. చూడండి, నేనైతే ఇలా చేశాను. చక్కగా మాకైతే కలశం అయితే లేదు, నేను ఇట్లా పెట్టుకున్నాను. ఎలా అలంకరించానని చూడండి. నైవేద్యం పెట్టేస్తా, రవ్వ కేసరి, అక్షింతలు, పులిహోర. చూడండి, తమలపాకులు, అమ్మవారికి గాజులు, జాకెట్ బట్టలు. నేనైతే ఇలా అలంకరించేసానండి. నా పూజ గది కూడా కాస్త చిన్ననే ఉంది కాబట్టి నేను వాటిలోనే అన్నీ పెట్టేసుకున్నాను. మీరే చూడండి ఎలా ఉందన్నది. పూజ అయితే చేస్తున్నాను. మనం వీడియోలో ఏదో చూపిద్దామని కాదు, భక్తితో చేసుకుంటే చాలండి, అమ్మవారే కరుణిస్తారు. సో నేనైతే నా పూజని ఇలా చేశాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే నేను నా పూజ ఎలా చేశానన్నది కూడా కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నేనైతే ఈ రోజుకు వరలక్ష్మి వ్రతము ఈ విధంగా చేసుకున్నానండి. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నేనైతే పటం పెట్టే చేసుకుంటున్నాను, చక్కగా పూలతో అలంకరించి. సో ఫైనల్గా పూజ అయితే కంప్లీట్ అయ్యింది. మనం ఇన్ని రకాలు పెట్టాలి, వంటలు అన్ని రకాలు పెట్టాలని అనుకునేది ఏమీ ఉండదండి. ఒక్క స్వీట్ అయినా సరే అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకుంటే చాలండి. నేనైతే పులిహోర స్వీట్ అయితే చేశాను, అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకొని ఇలా దండం అయితే పెట్టుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.